దేవుని స్తోత్రం. మీ అందరికి కూడా ప్రభు నామములు శుభవందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు రోమాలో ఉన్న సంఘానికి, రోమీయులకు రాసిన పత్రిక. పౌలు ఈ ఉత్తరం రాసే సమయానికి రోమాలో ఎవరు నమ్ముకున్నారో వారు ప్రత్యక్షంగా పౌలుకు తెలియదు. రోమాలో ఉన్న సంఘాన్ని ఈయన అసలు కట్టలేదు, వారిని ఇంకా చూడలేదు. అపోస్తలుల కార్యము 27-28 అధ్యాయంలో చిట్ట చివరికి కైసరు ఎదుట నిలవబట్టడానికి ఆయన అక్కడికి ప్రయాణం చేయవలసి వచ్చింది. ఖైదీగా ఆయన అక్కడికి వెళ్ళాడు. కానీ చివరిసారి రోమాలో ఉన్న సంఘాన్ని ఆయన చూడకపోయినా ఆయన అక్కడ ఉన్న వారిని ఉద్దేశించి, రోమాలో ప్రభువుని నమ్ముకున్న వారిని ఉద్దేశించి పౌలు రాసిన ఈ పత్రికలో ఒక మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మీరు 6వ వచనం కూడా చదవండి. ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనములో, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించు వాటి యొక్క ఫలము పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కాదు. అక్కడ కూడా ఇలాంటి మాట మనం చదువుతాం. ముఖ్యంగా ప్రతివానికి ఆయన వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును అని చెప్పి ఇక్కడ ఒక మాట, సత్క్రియలు ఓపికగా చేయు. సత్క్రియ అంటే మంచి క్రియ. ఇంకొక ముఖ్యమైన మాట, ఏకవచనంలో ఇక్కడ సత్క్రియ అన్నాడు. సత్క్రియలు అలా లెక్కైంది సాధారణంగా, ఎందుకంటే సత్క్రియలు చాలా ఉన్నాయి. ఇంకొక ముఖ్యమైన సంగతి చెబుతాం. ఒక్కొక్కసారి వాక్యము నిర్దుష్టంగా ఒక్క అక్షరంతో కూడా చాలా చాలా అర్థం ఉంటుంది. ఉదాహరణకు ఇదే రోమా పత్రికలో 5వ అధ్యాయం ఇక్కడ మనం చూస్తే ఒక్క పుణ్య కార్యము అనే మాట కూడా ఇక్కడంటి మాట ఉంది. 18వ వచనం చదవడమా, 5:18. కాబట్టి తీర్పు ఒక్క అపరాధము వలన వచ్చినదై మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో అలాగే ఇక్కడ చూడండి, ఒక్క పుణ్య కార్యము. ఇక్కడ కూడా మనం చదువుతున్నా ఇక్కడ కూడా సత్క్రియ అనేది కూడా ఏకవచనంలో చెప్పండి. సత్క్రియలు ఉంటాయి, మంచి క్రియలు, పుణ్య కార్యములు ఉంటాయి. కానీ ఒక్క పుణ్య కార్యముల వలన అనే మాట రాకుండా ఒకే ఒక్క పుణ్య కార్యము, అది యేసుక్రీస్తు చేసిన పుణ్య కార్యము. అది ఆ పుణ్య కార్యము వలన మనుషులందరికీ కృప దానముగా ఇవ్వబడింది. కృపాదానము అంటే కృప దానంగా ఇవ్వబడింది, కృప వరంగా ఇవ్వబడింది, కృప ఉచితంగా ఇవ్వబడింది. అది అక్కడ మాట. ఇక్కడ కూడా చూస్తే మనుషులు సత్క్రియలు ఉంటాయి. మీరు పేతురు రాసిన పత్రికలో స్త్రీలు అలంకరణ సంబంధమైన విషయాల దగ్గర మాట్లాడినప్పుడు
వారు బాహ్య సంబంధమైన అలంకరణ కాకుండా సత్క్రియల చేత తమ్ము తాము అలంకరించుకొనవలెను. సత్క్రియలు చేత, అక్కడ సత్క్రియలు అన్నాడు. ముఖ్యంగా ఇక్కడ ఒకే సత్క్రియ అన్నాడు. ఏకవచనంతో చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే సత్క్రియను ఓపికగా, ఏమండి, ఈ సత్క్రియను ఓపికగా చేయుచు. సత్క్రియలు చాలా ఉన్నాయి. మనిషి మనం మంచి పనులు, సత్క్రియలు అంటే ఏంటి? మంచి పనులు. మీరు చూస్తే ఫిలిప్పీ పత్రికలో కూడా చదువుదాం. ఇదే మాటని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ ఈ మాట రాస్తున్నాడు. ఆయన కూడా అప్పుడు కూడా ఇదే మాట. అక్కడ కూడా 1వ అధ్యాయం 3వ వచనం, మొదటి దినము నుండి ఇది వరకు వార్త విషయములో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియ, అదిగండి ఇక్కడ కూడా అదే మాట, మీలో ఈ సత్క్రియ అంటే మనుషులు దీన్ని బట్టి చూస్తే ఈ సత్క్రియ ఒక సింగులర్ నంబర్ లో రాయబడినప్పుడు ఒక అర్థంతో కూడినట్టుగా ఉంటది. బహువచనంలో రాయబడినప్పుడు మాత్రం ఇంకొక రకంగా ఇంకో అర్థంతో కనబడుతుంది. అంటే ఆ సింగులర్ నంబర్ లో రాయబడినప్పుడు అది దైవిక సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైన సంగతులకు నువ్వు ప్రతిపాదించేదిగా కనబడుతుంది. బహువచనంలో చెప్పబడుతున్నప్పుడే మనుషులు చేసేటువంటి సత్క్రియ సాధారణమైన సత్క్రియ అన్నట్టుగా కూడా మనం చూస్తాం. అందుకని ఇక్కడ కూడా ఏకవచనం, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు, అనగా మరలా తిరిగి ఆయన వచ్చేంత వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాం. ఇంతకీ మనుషుల యొక్క సత్క్రియలు, మంచి క్రియలు ఎలాంటివో యెషయా గ్రంథం 64వ అధ్యాయము 6వ వచనం చెబుతుంది. మేమందరమును అపవిత్రుల వంటి వారమైతే మా నీతి క్రియలన్నీ మురికి గుండెల వలె ఉన్నవి అన్న. కాబట్టి మనుషుల యొక్క మంచి క్రియలు లేకపోతే నీతి క్రియలు, సత్క్రియలు దేవుని ప్రక్కన పెట్టి దైవిక సంబంధమైనటువంటి సంగతులతో జీవితంతో జీవించకుండా మనిషి తమ యొక్క మంచి క్రియలు అనుకున్నవన్నీ కూడా మురికి గుడ్డలగోలే ఉన్నాయి. కానీ మంచి క్రియ ఒకటం, అది ఏమిటో తెలిసిందా? దైవిక సంబంధమైన విషయాల్లో, ఆత్మ సంబంధమైన విషయాల్లో మంచి క్రియ అన్నిటికంటే ముందు జీవము కలిగిన సృష్టికర్త అయిన దేవుడిని తెలుసుకోవాలి. అది ముఖ్యమైన సంగతి. అందుకే దాన్ని ఏకవచనంలో చెప్పబడతాం. సత్క్రియ, మంచి పని. మనుషులు అలా చేస్తారులే మంచి పనులండి, ఏమండి? మనుషులు చేస్తున్నటువంటి మంచి క్రియలు అన్నీ కూడా ఎక్కడో ఒక చోట మంచి చేసినట్టు కనబడి ఒక దానికంటే రెట్టింపుగా కీడు చేసింది ఎక్కువ ఉండదు. మనుషులు చేసేటువంటి మంచి పనులు ఎట్లా ఉంటాయంటే చాలా పెద్ద కీడు అంతటిని కూడా ఒక చిన్న మంచి పని చేసి మొత్తం కొట్టేద్దాం అనుకుంటారు. కీడు అంతంటే జరిగేది కాదు, పెట్టేది కాదు. అది కాదు. కానీ మంచి క్రియ అన్నప్పుడల్లా అన్నిటికంటే ముఖ్యంగా ఒక వ్యక్తి తను భూమి మీద ఉండటానికి మూలమైనటువంటి దేవుని అది తెలుసుకోకుండా నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా అది ఆ మాట మీకు అర్థమవుతుందని.
నువ్వు ఎన్నన్నా మంచి పనులు చెయ్యి. మంచి పనులు చేసి మనిషి, మంచి క్రియలు చేసి మనిషి పరలోక రాజ్యము లేక నిత్య జీవము పొందలేము. ఎందుకో తెలిసిందా? మనం అనుకున్న అన్ని మంచి పనులు, మనుషులు అనుకున్న మంచి పనులు ఎట్లా ఉంటాయంటే, శాస్త్రులు పరిచయుల నీతిని గురించి ప్రభు చెప్తూ అన్నారు. ఏమన్నారంటే, ప్రభు మీరు దోమను వడియగట్టి వంటలను మింగువారు అన్నాడు. పెద్ద పెద్ద వంటలు మింగేస్తారు. దోమలను వడియగట్టి అంటే చిన్న చిన్నవేనా చూశారు, చాలా జాగ్రత్తగా వంటలు లాంటివి మింగి అవతల పడేస్తారు. మనిషి యొక్క మంచి క్రియలు అలా ఉంటాయి. అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి మంచి క్రియ మనం మాట్లాడుకుంటున్నట్లుగా, అదే బైబిల్లో ఎక్కడెక్కడ ఎట్లా ఉందో మనం చూడాలి. చాలా స్పష్టం. ఒక్క పుణ్య కార్యము లేదనుకోండి, పుణ్యకార్యముల వలన అన్నట్టుగా అనుకుంటే, మన బైబిల్ బయట కనుక మనుషులు పుణ్యకార్యముల వలన పాపం పోగొట్టుకోవచ్చు అనుకుంటున్నారు చూశారు. పుణ్యకార్యముల వలన స్వర్గం చేరవచ్చు అనుకుంటున్నారు చూశారు. అట్లా అనుకునేవాడు. అట్లా చెప్పరా బైబిల్? అది కదా, ఒకే ఒక్క పుణ్యకార్యం, అదే యేసుక్రీస్తు ప్రభు కలువరి శిలువలో ఆయన ప్రాణము పెట్టి చనిపోయి సమాధి చేయబడి పునరుత్థానుడుగా తిరిగి లేచుట అనేటువంటి పుణ్యకార్యము. అది పుణ్యకార్యం. సత్క్రియ అంటేనేమో చాలా ఉన్నాయి సత్క్రియలు, మంచి పనులు ఉన్నాయి. నిన్న కూడా మీకు నేను జూమ్ లో మాట్లాడుతూ మీకు జ్ఞాపకం చేస్తున్నా. జొరాస్ట్రియనిజంలో 3 ముఖ్యమైన సంగతులు ఉన్నాయి, 3 సిద్ధాంతాలు ఆ మతంలో. ఆశ అంటాం. ఆశ అనేటువంటి దాంట్లో 3 ముఖ్యమైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి. ఏంటో తెలిసిందా? గుడ్ థాట్స్ అంటాం, మంచి ఆలోచనలు. గుడ్ వర్డ్స్, మంచి మాటలు. మూడవది గుడ్ డీడ్స్, గుడ్ యాక్షన్స్, మంచి క్రియ. అంటే ఏంటన్నమాట? మంచి ఆలోచనలు, మంచి మాటలు, ఏమండి, మంచి క్రియలు. ఇవి చేస్తే నువ్వు పోతావు స్వర్గం. ఎట్లా పోతావు? మనిషి లేదు, మనిషిలో మంచి లేదంటే ఏమండి? ఒక ఆయన పాడినట్టు, పాము ఒక ఆయన త్రో పక్కన ఎక్కువ త్రాగి పడుకున్నాడు. జరిగిన సంగతే, కథ కాదు. పడిపోయాడు. మరి భయంకర ఎండాకాలం, ఎండను వాడను మత్తులో ఉన్నవాడికి తెలుస్తుంది. పడిపోయాడు. మొన్నప్పుడు కూడా పడిపోయాడు. మేము వస్తుంటే ఏమో కదిపేమంటే ఏమవుద్దో అనుకున్నాం. తిరువురు నుంచి వస్తామని వదిలేసాం మేము కూడా. ఇట్లాగే ఒకసారి ఎవరో ఒకడు బాగా ఎక్కువైపోయి పడిపోయాడు. పడిపోతే అటు పాములు తిరుగుతూ వాని పాము లోపలికి నోట్లోకి వెళ్ళిపోయింది. అయినా నిద్రపోతానే ఉన్నాడు. ఎంత బారు పాము లోపలికి పోయింది. పూరదిన తోక కొంచెం కనపడుతుంది. ఇలోపు దాటిపోతూ పాపం ధైర్యస్తుడు ఒకడు ఏం చేశాడంటే ఆ పాము తోక పట్టుకుని బయటికి లాగాడు. అయినా లేవలా మనిషి. పెద్ద విచిత్రమైన సంగతి ఏం తెలిసిందా? మీదికి లాగిన తర్వాత పాము చచ్చిపోయింది కానీ మనిషి రావాలా అటు బాగా ఉన్నాడు. మనిషి ఏమో చచ్చిపోతాడే అనుకుంటాడు. అంటే దీన్ని బట్టి చూస్తే పాము కంటే ఎక్కువ ఉందా ఉన్న మనుషుల విషయం. చేతికి దొరుకుతుంది పాము, లాగేసాడు ఒకటి ధైర్యస్తుడు. దాన్ని బయటపడేస్తే ఏమైందంటే, ఇంకా బయటపడేసిన తర్వాత పాము దెబ్బ చచ్చింది. ఉబ్రాణ చచ్చిపోయిందో ఏమో చచ్చిపోయిందో కానీ మొత్తానికి, లేకపోతే మనుషులు ఆ పాము కంటే ఎక్కువ విషయం ఉందేమో. వారిని నీళ్లు కొట్టి లేపెట్టి వారు బాగానే ఉంటాడు. కాబట్టి మనిషి ఏం చేస్తాడు? అదేనండి. గుడ్ థాట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? మంచి మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి పనులు ఎక్కడి నుంచి వస్తాయి? చెడులోంచి మంచి ఉండదా? అందుకని అంటాడు, పాప సహితునిలో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎడల ఎంత మేలు అంటాడు యోబు గ్రంథంలో. అంటే పాప సహితుడు అంటే
పాపైన మనిషి నుంచి పాప రహితుడు పుడతాడా? పాపం లేనుడు పుడితే మంచిదే, కానీ జరిగే పని కాదు అది కదా. పాప రహితుని ద్వారా పాప రహితులుగా చేయబడాలి. అది అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు పాప రహితుడు, అంటే పాపము లేనివాడు. కాబట్టి మనమందరము పాప సహితులము. మనుషులందరూ ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడను గ్రహించు మహిమను పొందలేకపోవచ్చు. కాబట్టి ఆయన అంగీకరించడం ద్వారా దేవుడు మనల్ని అలా పరిగణించారు. ఎట్లా పరిగణించారు? నీతిమంతులుగా. ఇట్ ఈస్ కౌంటెడ్ యాజ్ అబ్రహాం బిలీవ్డ్ ఇన్ గాడ్. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మాడు, అతనికి ఇట్ ఇస్ కౌంటెడ్ యాజ్ అ రైచియస్నెస్ అంటూ హిమ్. అది అతనికి నీతిగా పరిగణించబడినది, లెక్కించబడినది. అది నమ్మటం ద్వారా. అంతేగాని ఇక్కడ కూడా మాట ఉంటుంది, పరిగణించబడిను అనే మాట. ముందుకు వచ్చిన మనం చదువుతున్నాం. చదువుదాం నాన్న, మన పాఠంలోకి వెళ్దాం. రోమాపత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున, ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. కాబట్టి కొందరు చెప్తారు, మంచి క్రియలు చేస్తున్నారు, నేను మంచి ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. ఈ మాట చెప్పాక పిచ్చి మాట. మంచికి రోజులు లేదండి, సాగదీవు ఎందుకుండదు? అదే కదా మనం మాట్లాడేది, అదే కదా సాధారణంగా. మంచికి రోజులు లేదండి అంటాం. ఉంటేనే దేవుడు నడిపోతే. దేవుడు ఏమన్నాడు? ఆయన పక్షపాతము, ఆయన దగ్గర పక్షపాతము లేదు. ఆయన ఖచ్చితంగా ప్రతిదానికి తగినట్లుగా చేస్తారని బైబిల్ చెప్తుంది. మంచి చేస్తే మంచి ఖచ్చితంగా దేవుడు, చెడు చేస్తే చెడు ఖచ్చితంగా. ఒకవేళ భూమి మీద ఒకవేళ మనుషులు గుర్తించకపోవచ్చు, ఇంకెవరో గుర్తించకపోవచ్చు, ఇంకెవరో గుర్తించకపోవచ్చు, కానీ దేవుడు అన్నిటినీ కూడా గ్రంథములు విప్పబడును, వేరొక గ్రంథము కూడా విప్పబడును. గ్రంథాలు విప్పబడతాయి. ఇవన్నీ డీడ్స్ అన్నమాట. అంటే చర్యలు, మనిషి యొక్క చర్యలన్నీ కూడా, మనిషి యొక్క క్రియలన్నీ కూడా గ్రంథములు విప్పబడతాయి. వేరొక గ్రంథం ఉంది, ఒకటి ప్రత్యేకమైన గొర్రె పిల్ల జీవ గ్రంథం. అన్ని గ్రంథాల్లో ఉన్న సంగతులన్నీ ఆ ఎంట్రీస్ అంటాం. కామర్స్ భాషలో పొద్దులు అంటారులే, జమా పొద్దులు. కాబట్టి ఆ ఎంట్రీస్ అన్ని చూసి మిగతా గ్రంథాల్లో అన్ని చివరికి ఫైనల్ అకౌంటింగ్ ఉంటుంది. అది ఆ ఫైనల్ అకౌంటింగ్ బుక్ లో జీవ గ్రంథములో పేరు రాసేస్తారు. అది సంగతి. జీవ గ్రంథంలో నాదెందుకు లేదు అని ఒకవేళ ఎవరన్నా అంటే ఆ గ్రంథాలు తిప్పాలి, మిగతా కూడా. అది వాళ్ళు ఏంటండి, నిన్నగాక మొన్న నమ్ముకున్నారు వాళ్ళు. మనుషులకి ఏంటంటే బాధ, రేపు పరలోకం పోయినా కానీ ఇట్లా అంటామేమో. ఏమని? నేను చాలా కాలం ముందు నమ్ముకున్నా, వాళ్ళేమో మొన్నే నమ్ముకున్నారు, వాళ్ళని నన్ను ఒక చోట ఉంచుతావా? వాళ్ళని నన్ను ఒకే చోట ఉంచుతావా ప్రభు? నాకు కొంచెం మెరుగైన స్థలంలో ఉంచొద్దు. అదే కదా, వాళ్ళు ఇటొచ్చి నమ్ముకున్న వాళ్ళకి కూడా అక్కడ ఒక చోట పెట్టేనే. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 9ంటికి పని వారిని పిలిచాడు ఒక ఆయన, 12 గంటలకు వెళ్ళి పని వారిని పిలిచాడు. తర్వాత 3 గంటలకు వెళ్ళి పని వారిని పిలిచాడు. తర్వాత 5 గంటలకు వెళ్ళి పిలిస్తే వచ్చారు వాళ్ళు. వచ్చి పని చేసిన తర్వాత సాయంత్రం ఒక్కొక్కరికి వేతనం ఇస్తున్నారు, కూలి ఇస్తున్నప్పుడు చూస్తూ ఆ యొక్క వాళ్ళు అనుకో 9ంటికి వచ్చిన ఆయన
3ంటికి వచ్చిన ఆయన, 10ంటికి వచ్చిన ఆయన, 5ంటికి వచ్చిన ఆయన ఒకటే పని చేస్తారండి? ఒకటే పని చేస్తారా? ఒక గంట వచ్చినది గంటే చేస్తాడు కదా, అంతే కదా. ఏ రైతు అయినా ఇస్తాడట? ఎవరో భూమి మీద రైతు. నువ్వు గంట పని చేశాడు, గంట తగ్గట్టు ఇస్తాడు. రేపు 3 గంటలు చేశారు ఒకళ్ళు 3 గంటలు తగ్గలు ఇస్తారు. పొద్దున్న వచ్చారు కాబట్టి ఇంతని ఉన్నది అంత కూలిస్తారు. కానీ పెద్ద ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే ఈయన మొదట వచ్చిన వారిని మొదలుకొని ఆఖరి వచ్చిన వారికి సమానంగా ఇస్తున్నాడు. ఇస్తుంటే చూస్తున్నారు, సమానంగా ఇస్తున్నారు ఏంటంటే. ఎందుకు సమానంగా ఇచ్చారంటే మీరేమంటారు? మనకేం అర్థమవుతుంది? ఏమంటే పైకి ఆయన అన్నాడు, నా సొంత సొమ్ముతో ఇవ్వడం నీకేం కడుపు పండుగ దేవుడు అని చెప్పని అన్నాడు. నా సొంత సొమ్ముతో నీకేం కడుపు అంటే నేను ఇస్తున్నా నాడు ఈ డబ్బు. ఎందుకు ఇచ్చాడో తెలిసిన అందరికి సమానంగా అంటే ఒక మాట చెప్తా మీకు. అసలు పని వాళ్ళు సాధారణంగా ఒక టైం ఉంటుంది. ఆ టైం అయిపోయిన తర్వాత రండి అని మనం పిలిచిన ఇవాళ పని టైం అయిపోయిందండి నేను రానంటారు, వాళ్ళే రాదు. నీకు తక్కువ ఇస్తావా ఎక్కువ ఇస్తావని కాదు, ఒక టైం ఉంటుంది. ఒక పని వాళ్ళు ఒక అడ్డా ఉందనుకోండి, ఆయనకి మేషనరీ పని వాళ్ళు 9ంటికి వెళ్ళిపోతారు అనుకోండి, అటు పని ఇటు పని వెళ్ళిపోతారు, కొందరు మిగిలిపోతారు. రాబాయ్ అంటే టైం అయిపోయిన తర్వాత టైం అయిపోయిందండి నేను వాళ్ళు రానంటాడు. నీకేం బాధ? చేయించుకునే ఆయన రాదు. కానీ ఇంకొక గంట ఉందన్నా కానీ వచ్చాడు నమ్మి, అది లెక్క. మధ్యాహ్నం దాటిపోయినాక వచ్చారు ఇంకొకళ్ళు, 12 గంటలకు వచ్చారు ఒకళ్ళు. ఏమిస్తాడో ఏమో మనకు అనవసరం, వెళ్దామని వచ్చారు. అందుకే సమానంగా ఇచ్చాడు. అది అందుకని భూమి మీద ఎవడో ఇవ్వలేదు ఆ రకంగా. ఏ పని రాదు కాబట్టి ఎందుకు వస్తావు? ఇక పని అయిపోయిందిలేండి. ఈ పని చేయించుకునే పిలుస్తున్నాడుగా, రాదు నీకేమైంది? వెళ్ళరు, ఇవాళ అయిపోయింది రేపు టైం రాదులేండి, ఇక రేపే అని చెప్పి వెళ్ళిపోతారు. అందుకతడు వానిలో ఒకరిని చూచి, స్నేహితుడా నేను నీకు అన్యాయము చేయలేదు, నీవు నా యొద్ద ఒక దేనారమునకు వడబడలేదా? అంటే నీ ఒప్పందం పెట్టి ఒక దేనారం నీ సొమ్ము నీకు ఇచ్చాను అంటే ఎవరికైనా ఇస్తా, అది నీకు ఇచ్చినట్టే. దీనిలో ఒక ముఖ్యమైన సంగతి మనం చదువుతున్న మాటలో కూడా చూస్తే మెయిన్ థీమ్ ఏంటి తెలిసిందా? ది ఇంపార్షియల్ జస్టిస్ ఆఫ్ గాడ్. ది ఇంపార్షియల్ జస్టిస్ ఆఫ్ గాడ్ అంటే పక్షపాతము లేని దేవుని న్యాయము. ది ఇంపార్షియల్ జస్టిస్ ఆఫ్ గాడ్. అది కాదు, దేవునిలో పక్షపాతం లేదు. దేవునికి పక్షపాతం లేదు. ఒక తప్పు చదివి అన్ని తప్పులేదు మనం చదువుతాం ఒకసారి. దేవునికి పక్షపాతం లేదని చెప్పి అర్థం అది కూడా లేదు ఆయన కట్టాలి. మనం ఒక్కోసారి ఏదో చదివేస్తాం హడావుడిగా, అది గబగబ చదువుతామని. పక్షపాతం లేదు, పక్షపాతం అంతకంటే లేదు. చూసారా? ది ఇంపార్షియల్ జస్టిస్ ఆఫ్ గాడ్. త్వరగా చెప్తా మేము. 7వ వచనం చూస్తే ది రివార్డ్ ఆఫ్ ది రైచియస్. అది ది రివార్డ్ ఆఫ్ ది రైచియస్ అనగా నీతిమంతునికి మంచి క్రియలు నీతిమంతునికి అనుగ్రహింపబడే బహుమానం. 7వ వచనం సత్క్రియను ఓపికగా చేయువానికి మహిమయు ఘనతను అక్షయతను వెదకువారికి చెప్పనివ్వండి. ది జడ్జ్మెంట్ ఆఫ్ ది వికెడ్. ఒక ముఖ్యమైన సంగతి చదువుతున్నాం. ది రివార్డ్ ఆఫ్ ది రైచియస్ అనగా నీతిమంతులకు నీతిమంతులకు ఇవ్వబడే బహుమానము. 7వ వచనం. అది 3 ముఖ్యమైన మాటలు ఉన్నాయి దీంట్లో. ఏమిటో తెలిసిందా? మహిమ, ఘనత, అక్షయత. మహిమ, ఘనత, అక్షయతను వెదకువానికి నిత్య జీవము ఇచ్చును. అది నిత్య జీవము ఎలాగునా ప్రభు అనుగ్రహిస్తాడు.
ఎవరికి ఇస్తాడు నిత్య జీవాన్ని అనంటే ఈ మూడు ముఖ్యమైన సంగతులు చెబుతాను. ఒకటేమో ముందు సత్క్రియను ఓపికగా చేయటం. ఏమిటి ఆ సత్క్రియ అనంటే గనుక ఆయన్ని తెలుసుకోవటం. సృష్టికర్త జీవం కలిగిన దేవుణ్ణి తెలుసుకోవటం ఉందే. ఉదాహరణకు మరియా మార్త దగ్గర ఒక సంగతి, యేసుప్రభు వారు బేతనియ బేత్వకి వెళుతున్నప్పుడల్లా ఆయన మరియా ఇంటికి వెళ్ళేవారు. అది మరియా మార్త అక్క చెల్లే కాబట్టి. ఓ రోజున యేసుప్రభు వారు బోధ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, అంటే వ్యక్తిగతంగా అన్నమాట. యేసుప్రభు వారి యొక్క పాదం దగ్గరికి వచ్చి కూర్చొని మరియా వింటా ఉంది. వింటూ ఉంది. ఇప్పుడు మార్త వచ్చి తన సోదరి ఏమంటుందో తెలిసిందా? నేను ఒక్కతే పని చేస్తున్నాను, నీకేమీ చింత లేదా అని చెప్పని అంటుంటే అప్పుడు ప్రభు అన్నారు, మార్తా నీవు అనేకమైన విస్తారమైన పనులు పెట్టుకొనుట చేత తొందరపడుచున్నావు, అవసరమైనది ఒక్కటే. ది మేరీ హ్యాస్ సెలెక్టెడ్ ది బెస్ట్. అదండి అవసరమైంది ఒక్కటే అంటే బాగుందే. కూర్చుని ఆయన మాట్లాడింది భోజనం వస్తుందా? మామూలు సాధారణ. అవసరమైంది ఒక్కటే అని చెప్పని అన్నాం అనుకోండి. మీరు బ్రేక్ఫాస్ట్ చేయకుండా సిద్ధపరచుకోకుండా ఇక్కడికి వచ్చామనుకో, వెళ్ళినప్పుడు తెలుస్తుంది ఒకప్పుడే అన్ని చేసుకుని తినాలంటే. అవసరమైంది ఒక్కటే, మాటలు వినాలి అని పరిగెత్తుకొచ్చాం అనుకో, ఏం వంట చేసుకోకుండా ఉంటుంది సంగతి. మరేంటి ఇక్కడ తీసుకోవాలి ఏమండి? అదండి సెలెక్టింగ్ ది బెస్ట్ ఈజ్, అది ముఖ్యమైన సంగతి. ఎంపిక చేసుకోవడం ఉంది చూశారు. ప్రతిదానికి మనం వస్తువులు ఉంటాయి. షాపింగ్ వెళ్తాం, ఇది చూసుకుంటాం. ఎంత చేసిన తర్వాత దీనికంటే ఇంత వేరియేషన్ ఉంది, ఒక 5,000 రూపాయలే కదా, కానీ మంచిది అన్నారు కదా, మంచిది అన్నారు కాబట్టి ధర పెరిగినా మంచిదే కొంటాము. ఏమండి? ధర తక్కువైన దానికంటే ఇది బాగానే ఉంటుందన్నా కానీ కొనం. ఎంత మట్టుకు మనం ఏం చేస్తాం తెలిసిందా? జనరల్లీ వి యూజ్ టు సెలెక్ట్ ది బెస్ట్. సాధారణంగా మనుషులు మనము ఏదైనా సరే బెస్ట్ చూసుకుంటాం, మంచిది చూస్తాం. ఉన్నాయి ఒకే రకం వాహనాలు, ఒకవేళ 1, 2, 3 రకాల మోడల్ ఉంటాయి. వస్తువులు ఉంటాయి, నాణ్యత విషయంలో రకరకాలు ఉంటాయి, పదార్థాలు ఉంటాయి, అలాగే అన్ని కూడా ఉంటాయి. అన్నిట్లో ఏం చూస్తాం? మంచిది చూస్తాం. సెలెక్టింగ్ ది బెస్ట్. ఇది అవసరమే కాదంట్లా. పనికి వెళ్ళాలి, పొలం పోవాలి, వంట చేసుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి, అన్ని కరెక్టే. ఇవన్నీ వీటిలో ఏది ముందు చేసుకోవాలో, ఏది ఉత్తమమైందో ఎంపిక చేసుకోవడంలో ఉంది. అది ముఖ్యమైన సంగతి. సెలెక్టింగ్ ది బెస్ట్. ఉత్తమమైన దానిని అది మానేమని కాదు, మీకేంటి అక్కర్లేదని కాదు. కనుక ఒకటి, ది రివార్డ్ ఆఫ్ ది రైచియస్. 7వ వచనం, అనగా ఎవరైతే ఓపికతోటి సత్క్రియను చేస్తారో వారు ఏమండి? గ్లోరీ, హానర్ అండ్ ఇమ్మోర్టాలిటీ. హి విల్ గివ్ ఇటర్నల్ లైఫ్. ఆయన నిత్య జీవమును అనుగ్రహించు. ఇది మొదటి సంగతి. అండ్ దెన్ తర్వాత 2 వచనాలు కూడా మీకు జ్ఞాపకం చేస్తా. 8, 9 వచనాలు అంటే కలిసి ఉన్నాయి. అయితే భేదములు పుట్టించి సత్యములకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి, అదిగండి చూడండి, మొదట యూదునికి, తర్వాత గ్రీసు దేశస్థునికి కూడా అమ్మా శ్రమయు వేదనయు కలుగును. అంటే
మొదట యూదునికి కలుగుతుందంటే ఉద్దేశం ఏంటి? ఎందుకంటే 3వ అధ్యాయంలో చదవండి, మొదటి వచనం. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి, సున్నతి వలన ప్రయోజనమేమి? ప్రతి విషయమందులో అధికమే. అదిగండి మొదట మళ్ళీ దేవోక్తులు అంటే దేవుని వాక్కులు యూదుల పరకు చేయబడ్డాయి. అది కాబట్టి తీర్పు దేవుని ఇంటి నుండి ఆరంభించబడుతుంది అని అంటే అర్థం ఏంటంటే దేవుని ఇంటి నుండి అంటే నమ్మిన వారి నుండే, నమ్మని వాళ్ళకి తర్వాత, నమ్మిన దగ్గర నుంచే మొదలవుద్ది. నమ్మలేదు కాబట్టి వాళ్ళ తర్వాత. అందుకనే మొదట ది జడ్జ్మెంట్ ఆఫ్ ది వికెడ్, అది ముఖ్యమైన మాట. 8-9 వచనాలు మనం చూస్తే ఏమండి, దుష్టుల యొక్క దేవుని యొక్క శిక్ష లేక తీర్పు, ది జడ్జ్మెంట్ ఆఫ్ ది వికెడ్. ర్యాత్ అనే మాట, ఉగ్రత లేకపోతే కోపం అనేటువంటి మాట మనం చూస్తున్నాం. 2 పదాలు. ఇది 2 కూడా పాపమునకు విరోధముగా దేవుని యొక్క స్పందన అలా ఉంటుంది. పాపమునకు విరుద్ధంగా అంటే పాపం విషయంలో అది ఆయన కోపము, ఆయన ఉగ్రత, రౌద్రము. చూసారా, రౌద్రము ఎంత మాట. అట్లాగే ఇప్పుడు మళ్ళీ చదువుతున్న 10వ వచనం. సత్క్రియ చేయు ప్రతివానికి, మళ్ళీ చూడండి, మొదట యూదునికి. సత్క్రియ చేయు ప్రతివానికి, మొదట యూదునికి. ఎలాగున శ్రమయు వేదనయు అట్లా కలుగుతుందో మొదట యూదునికి, అలాగనే గ్రీసు దేశస్తునికి. ఇప్పుడు మంచి క్రియ చేసినటువంటి వ్యక్తికి మొదట యూదునికి, తర్వాత గ్రీసు దేశస్తుని కూడా మహిమ, ఘనత, సమాధానం. ఇక్కడ చూడండి, అక్కడ 3 సంగతులు ఉన్నాయి పైన. మహిమ, ఘనత, అక్షయత. ఇప్పుడు మహిమ, ఘనత, సమాధానం. ప్రభునందు ప్రియమైన వారులారా, ముఖ్యంగా మనము దేవుని ఎరిగినటువంటి వారముగా మొట్టమొదట ఎరిగిన వారి నుండి తెలవలేదు కాబట్టి అందుకని పౌలు అంటాడు, నేను పూర్వము దూషకుడను, హింసకుడను, హానికుడు కాబట్టి క్షమించుకుంటాను. ఇప్పుడైతే తెలిసి చేశారనుకోండి 2 రెట్లు శిక్ష వస్తుంది నాకు అంటాడు ఆయన. అవును, ఖచ్చితంగా. తెలియక విశ్వాసం వల్ల చేసి తిని కనుక క్షమించబడింది. తెలిసి చేశారనుకో 2 రెట్లు దెబ్బలు. తెలియనప్పుడు ఏం చేసినా, ఇప్పుడు తెలిసిన తర్వాత సత్క్రియ ఇది, దుష్క్రియ ఇది, ఇది మంచి, ఇది చెడు అన్న సంగతి తెలిసిన తర్వాత ఎవరన్నా చెడు చేస్తారా? చేయకూడదు కదా. అదే కదా, ఇది మంచి అన్న తర్వాత తెలిసిన తర్వాత ఎవరన్నా చేయకుండా ఉంటారా? చెయ్యాలి ఖచ్చితంగా. మంచి అన్న తర్వాత ఇది మంచి పని. సత్క్రియలు ఓపికగా. ఏది సత్క్రియ అంటే ప్రభువుని అంగీకరించాము, చూశారు, ఇది మంచి పని, మంచి పని. ఎవరో ఒక ఆయన అడుగుతున్నారు, ఒక యవనస్తుడు, పెద్ద ఆయన, ఎవరో ఈ మధ్య అటు పెద్ద కనబట్టలేదు, అంతకుముందు అటు ఇటు తిరిగేటువంటి వ్యక్తి అని అంటే, ఏం లేదు బాబాయ్, నేను చర్చికి వెళ్తున్నాను. ఆయన ఉండి నోరు ఒక్కసారి ఆలోచన చేయకుండా పెద్ద ఆయన అన్నాడు, మంచి పని చేసావు రా బాబు అన్నాడు. మంచి పని చేసావు, ఇంకేమాటండి అంతే. ఒక్కసారి ఆలోచన చేయకుండా ఒకసారి అన్నాడు, మంచి పని చేసావు. నీ వల్ల మిగతా వాళ్ళు కూడా పాడైపోకుండా, నువ్వు కూడా పాడైపోకుండా, నువ్వు ఇప్పుడు దాకా నువ్వు పాడైపోయావు, నీ పక్కన కూడా పాడైపోయావు. అందుకని మాట్లాడింది పెద్ద మనిషి.
చర్చికి పోతున్నానులే మంచి పని చేసాం. ఏంటంటే దేవుని మాట మనుషులను సరిచేస్తుంది, మనుషులను క్రమశిక్షణలోనే పెడుతుంది. అందుకని వాక్యం ఉండి ఒక మాట చెప్తా మీకు. తర్వాత ఒక మాట ఉంది, ధర్మశాస్త్రము 13 చదవండానా? 13. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే ఎంచబడుదురనే మాట కోసం చెప్తున్నా. పరిగణించబడుదురు, ఇస్ కౌంటెడ్ యాజ్ రైచియస్నెస్ అన్నట్టుగా అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతికి ఎంచబడింది. ఇక్కడ కూడా అంతే, ధర్మశాస్త్రము వినువారు. ధర్మశాస్త్రం అంటే బైబిల్ ప్రకారంగా ఆది కాండము, నిర్గమ కాండము, లేవియ కాండము, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, అవి మాత్రమే కాదు, అంతా ధర్మశాస్త్రమే బైబిల్ అంతా కూడా. కాబట్టి ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి విన్నావు కాబట్టి నీతిమంతులు అయిపో. రోజు వింటున్నానండి, వింటాంలే, వింటానికి ఏమైంది? అన్నీ వింటాం, ఇది ఒకటే ఉంది, మిగతా వింటాం. ఏమిటామేంటి వినేది? తిమోతి రాసినప్పుడు పౌలు అంటాడు, ముసలమ్మ ముచ్చట్లు, అవి కూడా విన్నావు ఒక బాగానే. అదే ఏమండి, అవి కూడా బాగానే విన్నావు. ఇది విన్నావు, అది విన్నావు, అన్ని వింటాం. వినటానికి ఏమొచ్చు? అదే కదా, అన్ని రకాలు వింటానే ఉంటాం. వాళ్ళు చెప్పపోయినా అడిగి తెలుసుకుని వింటాం. ఏవో సంగతి పక్కోండి, నీకు సంబంధం లేదని, నీకేం పని వాటి న్యాయం మాట్లాడి వాసన వాడు చెప్తే పని. వాళ్ళు అడగపోయినా అడిగి తెలుసుకుని వింటాం. ఏమన్నా అవసరం మనకి? ఏమన్నా వాటి వల్ల నీకు ఏమైనా ప్రయోజనం ఉందా? ఏమండి, వాటిని గురించి పౌలు చాలా స్పష్టంగా తిమోతికి రాసినప్పుడు కొనుక్కుడు ముందు అన్నాడు. వాటి ఇట్లాంటివి ఏమండి, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దైవ భక్తి విషయంలో ఎక్సర్సైజ్ దై సెల్ఫ్ ఇన్ గాడ్లీనెస్. ఎక్సర్సైజ్ దై సెల్ఫ్ ఇన్ గాడ్లీనెస్ అంటే దైవ భక్తి విషయములో ఏమన్నారండి? నేను అదే ప్రతిసారి మాట్లాడేది, మీకు మీరే అల్లా. ఇక్కడ కూడా మనం ఇందాక ఒక్క పుణ్య కార్యము సత్క్రియ ఏకవచనంలో నీకు మీరే అల్లా, నీకు నీవే. చివరికి ఎవరికి వాళ్ళు చేసుకోవాలి. చివరికి నేనండి బాగా ప్రార్థన చేసుకుందాం అనుకున్నాను, నాతో సహకరించేవారు లేరు అని అనుకోకూడదు. మనం ఒకసారి ఒంటరిగా సాధన చేసుకోవాలి, ఒకసారి సంఘంతో కలిసి సాధన చేసుకోవాలి, కుటుంబంతో కలిసి సాధన చేసుకోవాలి. అల్టిమేట్ గా ఎవరు రావట్లేదు అనుకో, సంఘం కూడా నీతో కలిసి రావట్లేదు, కుటుంబం కూడా కలిసి రావట్లేదు అనుకో, మనకు వీలు పడినప్పుడు ఎవరు కూడా నీకు సహకరించట్లేదు అనుకో, నీకు నువ్వే సాధన చేసుకో. అందుకని అన్న దైవ భక్తి విషయంలో మీకు మీరే అట్లా, నీకు నీవే సాధన చేసుకో. అది సార్, అది పర్సనల్ లెటర్లు ఏంటి, వ్యక్తిగతమైన ఉత్తరం ఏంటి, తిమోతికి రాసిన. అందుకే ఆ మాట అని ఉన్నాడులే అనుకున్నాం, కానీ అయినా సరే కాకపోయినా సరే త్వరగా ముగిస్తాం. ఈక్వల్ అప్లికేషన్ టు ఆల్, అందరికీ సమానంగా అన్వయించబడుతుంది, అందరికీ సమానంగా అన్వయించబడుతుంది. గ్రీసు దేశస్థునికి గాని, యూదునికి గాని, అన్యజనులకు గాని, ఎల్లీనులకు గాని, ఎవరికైనా గాని అందరికీ ఒకటే. మొదట యూదునికి ఎలాగున మహిమ, ఘనత, సమాధానం కలుగుతుందో, ఎలాగున అన్యుని కూడా నమ్మినప్పుడు వారికి కూడా అదే కలుగుతుంది, మహిమ, ఘనత, సమాధానం. అలాగునే ఎలాగున యూదునికి దేవుని చిత్తాన్ని జరిగించకపోతే శ్రమయు, వేదనయు
కలుగుతుందో సత్క్రియ చేయని వారికి వాళ్ళకి కలుగుతుంది, సత్క్రియ చేయని వారికి వీళ్ళకి కలుగుతుంది. కాబట్టి అప్లికేషన్, ఈక్వల్ అప్లికేషన్ టు ఆల్, అందరికి సమానం. అందుకే ఒక్క మాట చెప్పనే ఉంటుంది. ఇదంతటి పాఠం మనం చూస్తే ఒకటే మాట, దేవునికి ఏమాత్రము కూడా ది ఇంపార్షియల్ జస్టిస్ ఆఫ్ గాడ్, ఇంపార్షియల్ జస్టిస్ ఆఫ్ గాడ్, పక్షపాతము లేని దేవుని యొక్క ప్రేమ. తీర్పు విషయమైనట్టు ఉంటుంది, శిక్ష అయినది, దీవెనైనా అలానే ఉంటుంది. ఏమండి, శాపం కూడా అట్లా ఉంటుంది. నేడు ఎదుట దీవెనయు శాపమును పెట్టాను, ఏం కావాలో చాయిస్ రివర్స్, మనమే ఎంపిక చేసుకోవడం. దేవుడు నన్ను చేయలేదండి, లాక్కొచ్చి బలవంతంగా దేవుడు ఏది చేయడు, నిర్బంధించడు. వీళ్ళందరినీ మార్చేయచ్చుకండి, మార్చేసేది. నీళ్ళు తాగకపోయినా గురాన్ని నీళ్ళ దాకా తీసుకెళ్తాం, తలకాయ నీళ్ళలో ముంచుతాం, ముంచినా తాగం. గేదెలు మేమే వారికి తెలుస్తుంది. కొడుతు నీళ్ళు మంచి పెట్టాం, రోజు మంచిగా లేకపోయినా బాగానే తాగుతుంది. ఈరోజు చాలా జాగ్రత్తగా మంచిగా పెట్టాం, ఏమో దాంట్లో ఇంకే వేరే వేసాం, తీసుకొచ్చి దాన్ని మూటి దాంట్లో ముంచినా తాగట్లా. ఎంత మటుకు తాగినప్పుడు తాగు, తాగితే తాగదాంతి ముందు తీసుకెళ్ళి తొట్టులో పెట్టావు కాబట్టి తాగుద్దా? అక్కడ దాకా తీసుకెళ్ళగలం అంతే. ఒంటెలు ఏం చేస్తారు తెలిసిందా? గల్ఫ్ ప్రాంతాల్లో వాటికి నీరు ఎక్కువ నిల్వ తాగాలంటే అవి వాటికి ఉప్పును తీసుకుని వెళ్ళి వాటికి ఇష్టం లేకపోయినా నోట్లో కూరుస్తారు. ఉప్పు అయితే తప్ప లోపల, అప్పుడు దానికి ఎక్కువ దాహం వేస్తుంది. ఎక్కువ దాహం వేస్తే ఎక్కువ నీళ్లు తాగు, ఎక్కువ నీళ్లు తాగితే వాళ్ళకి అక్కడ నీళ్లు అవసరమైనప్పుడు ఆ నీళ్లు దాన్ని కోసుకుని నీళ్లు తాగుతారు. ఎడా అది సార్, దానికి ఇష్టం లేకపోయినా నువ్వు కూర్చట్లా. మనుషులు అట్ట చేయటి దేవుడు, నీకు ఇష్టం లేకపోయినా కూర్చడం, గొంతులో పెట్టి ఆహారం తిను 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 అని తింటే తిని రాకపోతుంది. జీవాహారమును నేను పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం, నన్ను తినువాడు అంటే వాడు తప్పు అర్థం చేసుకున్నారు అనమాట. వాళ్ళకి అర్థం కాదు, అమ్మ ఎట్లా తినేస్తాడండి అనుకున్నారు. దేవుని వాక్యము జీవాహారం. ఈ పునరుత్థానానికి ముందు ప్రభునందు ప్రియులారా ఒక ముఖ్యమైన సంగతి, ది ఇంపార్షియల్ జస్టిస్ ఆఫ్ గాడ్. దేవుని దగ్గర పక్షపాతం లేదు. ఆయన యూదునికి గ్రీసు దేశస్తుని ఒకటి నిత్య జీవము ఎప్పుడు ఇస్తాడు, ఎవరికి ఇస్తాడు అని అంటే ముఖ్యమైన మూడు సంగతులు. ఒకటి, సత్క్రియను ఓపికగా చేయించు. ఏమిటా సత్క్రియ? ప్రభుని నమ్మాము కనుక, ప్రభుని అంగీకరించాము కనుక, సృష్టికర్తను తెలుసుకున్నాం, చూశారు, అది మంచి పని చేసాం. అది చాలా మంచి పనులు ఉంటాయి, అది వేరే సంగతి. సహాయం చేయటం అవన్నీ వేరే, అవి వేరే. అది టువర్డ్స్ ది పీపుల్, టువర్డ్స్ ది సొసైటీ. సమాజం పక్షంగా చేసింది, మనుషుల చేసింది, కుటుంబ పక్షంగా చేసింది. ఒక మనిషి చెప్పొచ్చు, ఏమనుకున్నారండి పొద్దున్న లేచి రాత్రి దాకా ఒకటే కష్టం. బైబిల్ ఏం చెప్తుంది? మీరు వేకువన లేచి చాలా రాత్రైన తరువాత పండుకొనొచ్చు మీ కష్టాతీతమైన ఆహారము. కష్టం చేసాను అంటే ఏం చేస్తావు? ఎవరి కోసం చేశావు? న్యాయం మాట్లాడు. నీ కోసం చేసావు, భార్య కోసం చేసావు, పిల్లల కోసం చేసావు, కుటుంబం కోసం చేసావు, అందరి కోసం చేసావు. ఏమైనా దేవుడు ఒక మాట అడిగితే రేపు నమ్ముకున్న తర్వాత నా కోసం ఏమైనా చేసావా? ఏం చెప్తావు? ఏమన్నా మరి న్యాయం. చదవండి ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం. నేను ముగిస్తున్నా, ఎక్కువ టైం అవుతుంది. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం. ఎక్కడేం చదువుతున్నావు? ఫిలిప్పీ పత్రికలో మీలో మొదటి చదువునా 3వ వచనం, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో, అదిగండి సువార్త వ్యాపకము విషయములో మీరు పాలివారు. ఏమంటే 5 డైరెక్టర్.
వెదర్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ అంటే తిన్నగా కానీ మరి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. ప్రత్యక్షంగా వచ్చి మాతో కలిసి పనిచేశారు, లేకపోతే పరోక్షంగా సహాయం చేశారు, వనరులు సమకూర్చారు. ఏదో ఒకటి. నేనేది చేయనండి, నా కోసమే నేను బతుకుతానంటే గ్రంథాలు విప్పబడతాయి. ది బుక్స్ విల్ బి ఓపెన్ వన్ డే. ఒక రోజు పుస్తకాలు తెరుస్తారు. అట్లయినా జీవ గ్రంథం పుస్తకం కూడా తెరవబడుతుంది. వాస్తవం. అన్ని వాస్తవమైనట్టు అది వాస్తవం కాదు, అన్ని నిజమైనప్పుడు. చదువు తల్లి. మీలో ఈ సత్క్రియను ఆరంభించినవా యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని. ఏంటో సత్క్రియ అంటే ఒకటే మాట. ఇక్కడ సత్క్రియ అని చెప్పండి. మీరు సువార్త విషయములో మీరు నాతో పాలివారై ఉన్నారు, అది సత్క్రియ. కాబట్టి పునరుత్థాన దినమందు ప్రభునందు ప్రియులారా, చాలా మంచి పనులు ఉండేవి. బైబిల్లో మనమేమి ఇతరులకు సహాయం చేయక్కర్లా, లేకపోతే ఏం చేయకపోయినా యేసయ్య నమ్మితే పరలోకం పోతాం అని బైబిల్ చెప్పాలి. తప్పు అట్లా నేను చెప్పట్లా. ఏమన్నా చేయి, ఎవ్వరికి ఏం పెట్టమాక, ఎవ్వరికి ఏం చేయకపోక, ఒక్క యేసయ్య నమ్ముకున్నట్టు పరలోకం పోతాం అని బైబిల్ చెప్పలా. ఇమ్మీడియట్ గా రెండో ఆజ్ఞ ఏంటో తెలుసా? అసలు 613 ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు, 2 ఆజ్ఞలు. రెండిట్లో ఇమ్మీడియట్ గా నీ ప్రభు అయిన దేవుని పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకం, పూర్ణ శక్తితో ప్రేమింపవలేను మొదటిది. రెండవది వెంటనే ఏంటంటే నిన్ను వల్ల నిన్ను అని. బైబిల్ ఏమి ఎవరికి సహాయం చేయకపోయినా నన్ను నమ్ముకున్నావు నువ్వు స్వర్గం పోతావు అని చెప్పిన బైబిల్ తప్పు. ఆజ్ఞల్లోనే ప్రాథమికమైన ఆజ్ఞ తర్వాత ఇమ్మీడియట్ గా రెండవ ఆజ్ఞ మంచి పనులు చేయమని చెప్పింది, ప్రేమించమని. అట్లేం చెప్పాలి. కాబట్టి పునరుత్థానం మన దైనందిన విశ్వాస జీవితంలో ఒకటే మాట ఏంటంటే ఏమిటి తెలిసిందా? అందరికీ అందరికీ ఒకటే. ఎవరికి? యోధునికైనా కానీ అందరికి కూడా ఒకటే. ఈక్వల్ అప్లికేషన్ టు ఆల్. అందరికీ ఒకే విధంగా అన్వయించబడుతుంది. దేవుని దగ్గర పక్షపాతం. నమ్మేవా? ఆయన ఆశీర్వాదం పొందుతుంది. నిత్య జీవం ఎవరికి కలుగుతుంది అంటే, ఏది వెతుకుతూ ఉన్న వారికి అంటే మహిమ, ఘనత, అక్షయత. అది అక్షయత. ఈ దేహము మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం చదవక్కర్లా. ఇది క్షయమైపోయేది. అక్షయతను ధరించుకోవాలి. ఇది మర్చ్యమైపోయేది. ఆ మర్చ్యతను ధరించుకో. కాబట్టి అట్టి వారికి దేవుడు నిత్య జీవమును అనుగ్రహించును. ఒకటి మళ్ళీ చెప్తా, ఒక్కటి దీని ఇట్లా అర్థమయ్యే భాషలో ఎట్లా చెప్పమంటారా? సత్క్రియ అనగా యేసు సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకుని ఆయన చేసిన కార్యం అంతటిని నమ్మటం. రెండవది, పడు తరువాత లోకములో జీవిస్తూ ఆయన స్వరూపములో ఉన్నటువంటి మనుషులు ఉన్నారే వారిని ప్రేమించటం. వారి ఎడల మనకి బాధ్యత కలిగి ఉండటం. నాకేం బాధ్యత? మొట్టమొదటి వాడే ఉన్నాడు, ఉన్నది ఇద్దరే అన్నదమ్ములు. కయ్యను ఏమన్నాడు? ఏమండి నేనేమన్నా ఆయనకి కావాలా వాడినా? ఏమై వాచ్మన్ టు మై బ్రదర్ గోలే అన్నాడే. ఏమై వాచ్మన్ టు మై బ్రదర్? నా సోదరుడికి నేనేమన్నా కాపలా దారటా ఏంటి? కయ్యను నీ సోదరుడు ఎక్కడా? హేబెల్ ఎక్కడా? ఆయన ఏమన్నా దేవునితో మాట్లాడుతున్నాడు. ఎవరో కయ్యను. నేనేమన్నా నా సోదరుడికి కాపలి వాడినా ఏంటి? వాచ్మెన్ ఏంటి? అది మరి వాచ్మెన్ నువ్వు ముందు పుట్టావు కాబట్టి, మన వాచ్మెన్ మనం అందరం ముందు పుట్టావు కాబట్టి. ముందు పుట్టావు అంటే యేసు ప్రభులో నువ్వు ముందు పుట్టావు కాబట్టి తర్వాత పుట్టాల్సిన వారికి తర్వాత పుట్టిన వారికి నేను మనం అందరం బాధ్యత. మనల్ని అడుగుతాడు లెక్క. నాకేం తెలియదు నేను పోయాడు అంటావా? ఖరీదు రాయి తీసుకెళ్ళి పెద్ద బండ తీసుకెళ్ళి వాడు వాడి మీద వేసి చావగొట్టి నాకు తెలియదు అన్నాడు.
చూసారా? అది పెద్ద బండ తీసుకెళ్ళి వాడి మీద పడింది, చచ్చిపోయాడు. ఏమేమి వెళ్ళిపోయేవా నీ సోదరుడు ఏంటంటే నేనన్నా కాపలాదారున్నా, కాపలాదారుడు పెద్దోడు కదా, మరి కాపలాదారుడు కాకపోతే ఏంటి? మనం కూడా ముందు పుట్టావు, నువ్వు కూడా యేసు క్రీస్తులో ముందు జన్మించాం. తర్వాత వాళ్ళకి మనమే కాపలాదారులు. వాచ్మెన్ ఎవరెండో బిషప్ ఇంకేదో టైం పక్కన పెట్టి ముందు వాచ్మెన్, తర్వాత ఇదే మిగతా తర్వాత వ్యవహారం తగిలించుకో అక్కర్లా. వాచ్మెన్ ఇంటూ వాచ్మెన్ అని ఎవరు పిలిచారండి? ఎవరన్నా మీ పక్క వాళ్ళు ఏంటంటే ఏంటండి మతా పిలుస్తారేంటి? పిలిచినప్పుడు పిలిచారు, తెలియదు వాళ్ళు కూడా అనం జీతాంతం పిలుచుకుంటూ వస్తావా అంటాం. పిలిపించు, ఇవే బాధ్యులు. మీలో బలహీనమైనటువంటి వారి బలహీనతను బట్టి కొంచెం వాడిని జాగ్రత్తగా బలపరచడానికి, కొంచెం బలమైన వారు అంటే నేను బలమైన వ్యక్తిని అన్నావు అనుకో, బలహీనమైన వారిని నువ్వు పిలవాలి. లేదు నేను ఇంకో మాట కూడా చెప్తాను, నేను బలహీనమైన వ్యక్తిని కాదని నువ్వు ఒప్పుకుంటే నువ్వు పిలవాలి. అది వాళ్ళంతా నువ్వు అంతే. అవతల బలహీనమైన వాళ్ళు ఎవరు అనుకుంటావో వాళ్ళంతా నువ్వు అంతే. నేను బలమైన వ్యక్తిని అనుకుంటావా, పిలువు. ఎవరు బలహీనంగా ఉన్నారో విశ్వాసం. నేను ఎంత బలమైన వ్యక్తిని విశ్వాసంలో ఒక్క మనిషిని పిలవను, నా పనేదో నాకు చూసుకుంటా పోతాను అంటావా? తప్పు కదండి. చర్చికి పనిచేయదండి, చర్చికి పనిచేయదు, డ్యూటీకి పనిచేస్తుంది, ఆఫీసు పొలంలో పనికి పనిచేస్తుంది, ఇంకా దేనికన్నా పనిచేస్తుంది. చర్చికి పనిచేయదు, సంఘానికి పనిచేయదు, సంఘానికి వర్తించదు. బైబిల్ నేర్పించు. అంత బలమైన వ్యక్తి అంటావా? బుద్ధిహీనంగా పెద్ద తప్పు. పునరుత్థాన దినమందు మన దైనందిన విశ్వాస జీవితంలో ముఖ్యమైన మాట ఈక్వల్ అప్లికేషన్ టు ఆల్. 10వ వచనం. కాబట్టి ది ఇంపార్షియల్ జడ్జిమెంట్ ఆఫ్ జస్టిస్, ఇంపార్షియల్ జస్టిస్ ఆఫ్ గాడ్. దేవునికి పక్షపాతము, అందరికి ఎడల ఎట్లా వ్యవహరించాలో ఆయన వ్యవహరిస్తాడు. నేను మంచి పనులు చేశాను, నాకు మేలు జరగలేదు, ఖచ్చితంగా చేస్తాడు దేవుడు సహాయం. అవతల వాడు చెడ్డ పనులు చేశాడు, వానికి శిక్ష రాలేదే, ఆయన చూస్తాడు, నీకెందుకు పని. అదే ఇంపార్షియల్ జస్టిస్ ఆఫ్ గాడ్. దేవుడు తీర్పు విషయములో పక్షపాతి, అది గుర్తుపెట్టుకోవాలి. మనము మనము ఘనతను, మహిమను, సమాధానం, అది చెప్తుందా, మహిమను, ఘనతను, సమాధానమును కలిగి, ఇట్లా చెప్తా, మహిమను, ఘనతను, సమాధానము కలిగి, మహిమను, ఘనతను, అక్షయతను వెదకుచు నిత్య జీవము పొందుదుముగాక. ఆమేన్.